ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను ఆదేశించారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు విద్యాబుద్ధులు నేర్పించి వారు ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తరగతి గదుల్లోకి వెళ్లి అక్కడున్న విద్యార్థులతో మమేకమయ్యారు. పాఠ్యాంశాలను ఆలకించి వారిలో స్ఫూర్తిని కలిగించే విధంగా పలు సూచనలను చేశారు. అక్కడ వసతి సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో భోజనశాలను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రేమానురాగాలు కలిగి ఉండాలని చెప్పి సూచించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ తహసీల్దార్ చంద్రబాబు, గురుకుల పాఠశాల బుచ్చినాయుడు, కండ్రిగ ప్రిన్సిపాల్ దేవేంద్ర సింగ్, వార్డెన్ సచిన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, స్ఫూర్తి న్యూస్, ఉమ్మడి చిత్తూరు జిల్లా. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో శ్రావణ మాసం సందర్భంగా అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కె విజయ్ శర్మ తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులు ఆలయంలో ముందుగా విఘ్నేశ్వర స్వామి పూజలను ప్రారంభించి ఆలయ ప్రధాన అర్చకులు విజయ్ శర్మ నేతృత్వంలో ఉత్సవ విగ్రహాలకు ఏకవార రుద్ర పూజలను నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. షోడశోపచార పూజలను, లలితా సహస్రనామ పారాయణము, భక్తులచే కుంకుమార్చనలు, ధూపదీప నైవేద్యాలను అమ్మవారికి విశేషంగా అర్పించారు. ఆలయ నిర్మాణకర్త బైరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం నాడు ముత్యాలమ్మ అమ్మవారి మూల విరాట్కు 22 రకాల కుంభ నక్షత్ర సింహానంది మొదలగు హారతులను ఇవ్వడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా హారతులను దర్శించుకుని తీర్థ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారని చెప్పారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.